హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప. దానికి కావాల్సినవి వంకాయ ముక్కలు కోసుకున్నాము, బంగాళదుంప ముక్కలు కోసుకున్నాము. సన్నగా కోసుకోవాలి వంకాయ. బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్దవి కోసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ ఇలా ఎర్రగా ఫ్రై అయితే కూర బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంపలకు సరిపాను కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం ఉడికినాక వంకాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఉడకక్కర్లేదు. బంగాళదుంప ముక్కలు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందాక ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కల్ని కూరలో వేసుకోవాలి. బాగా సన్నగా కోసుకుంటే వంకాయ ముక్కలు టేస్ట్ బాగుంటుంది. తొందరగా మగ్గిద్ది వంకాయ. దీంట్లో కూడా కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. మేము కారం ఎక్కువ వేసుకుంటాం. మీరు సరిపాను వేసుకోండి. బంగాళదుంప ముక్కలు మగ్గడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి.
మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే కూర రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.